హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో పీసీఓడి సమస్యతో చాలామంది బాధపడుతూ మా దగ్గరికి వస్తూ ఉంటారు. పీసీఓడి ఉండడం వల్ల పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంది, దానివల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, పీసీఓడి ఉంటే దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ చేయకుండా అసలు ప్రెగ్నెన్సీ రాదా అని చాలామంది వస్తూ ఉంటారు. సో అసలు పీసీఓడి ఎందుకు వస్తుంది, ఇది రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోగలమా అనే దాని గురించి తెలుసుకుందాం. సో అండాశయంలో నీటి బుడగలని కామన్గా అంటామండి పీసీఓడి సమస్యని. అండ్ ఇది దాదాపుగా 10 మందిలో 2-3 ఆడవాళ్లలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలం అధిక బరువు ఎక్కువ అవడం వల్ల పీసీఓడి సమస్య ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నారు. సో ఈ పీసీఓడి సమస్య దేనివల్ల వస్తుంది అంటే, కొంతమందికి కొంత జెనెటిక్ టెండెన్సీ అనేది ఉంటుంది. ఈ జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ రావడం వల్ల, అంటే వెయిట్ ఎక్కువ అవడం కానీ, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం కానీ, ఎక్కువ తిరగకుండా ఒకటే చోట కూర్చొని సెడెంటరీగా ఉండడం వల్ల కానీ, ఇలాంటి వేరియస్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉండి వాళ్ళకు ఒక జెనెటిక్ టెండెన్సీ ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడి పీసీఓడి సమస్య అనేది వస్తుంది. సో సాధారణంగా ఆడవాళ్ళకి నెలసరి వచ్చిన 2వ రోజు 3వ రోజు నుంచో అండాశయం నుంచి ఒక ఎగ్ పెరిగి విడుదల అవుతుంది. అండ్ యూజువలీ దీనికి అరౌండ్ 10-15 రోజులు టైం పడుతుంది. పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల అండం అనేది టైంకి పెరిగి విడుదల అవడం అనేది జరగకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఎగ్ రిలీజ్ అవ్వదు, లేదా లేటుగా రిలీజ్ అవుతుంది. కాబట్టి వీళ్ళకి పీరియడ్ అనేది డిలే అవుతుంది. అన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి మొటాల్ రావడం, లేదా అబ్నార్మల్ ఏరియాస్లో హెయిర్ గ్రోత్ ఉండడం, లేదా వాళ్ళకి పీరియడ్ ఇర్రెగ్యులర్గా రావడం, ఇలాంటి సమస్యలు అనేవి చూస్తూ ఉంటాం. సో పీసీఓడి సమస్య అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. సో దీని ట్రీట్మెంట్ కూడా సింపుల్గానే ఉంటుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోనే డాక్టర్ హెల్ప్ లేకుండా కూడా మీకు పీసీఓడి నుంచి మీకు రిలీఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో వెయిట్ అనేది మీ హైట్కి తగ్గట్టుగా మీరు మెయింటైన్ చేస్తే, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, లేదా హెల్దీ ఫుడ్ తీసుకోవడం, హ్యాబిట్స్ అనేవి మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే, అంటే నైట్ స్లీప్ సరిగ్గా ఉండడం, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకపోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏదన్నా చేయడం, ఇలాంటివి కనుక మీరు చేస్తే ఆబ్వియస్లీ మీకు పీసీఓడి సమస్య నుంచి మీరే బయటపడటానికి అవకాశం ఉంది. బట్ పిల్లలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా అంటే, ప్రెగ్నెన్సీ రావడానికి పీసీఓడిలో ఇబ్బంది ఉంటుందా అంటే, డెఫినెట్లీ అండం పెరిగి విడుదలవడం అనేది కరెక్ట్గా జరగదు. కాబట్టి పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ రావడానికి ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి చిన్న టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ద్వారా కూడా అండం పెరిగి విడుదలవడానికి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి సహజంగా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి పీరియడ్ కనుక రెగ్యులర్ అవుతే వాళ్ళు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. బట్ మెడిసిన్స్ వాడితే ఇంకొంచెం ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యూజువలీ పీసీఓడి సమస్యతో ఉన్న వాళ్ళకి ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేవి పెడతాము. ఈ డ్రగ్స్ వల్ల అండం పెరిగి విడుదలవడం అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలో చూసుకొని ఆ టైంకి మనం వాళ్ళని ప్రయత్నం చేయమని చెప్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఆటోమేటిక్గా పెరుగుతుంది. కొంతమందికి మాత్రమే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్కి కూడా రెస్పాన్స్ రాదు. వీళ్ళల్లో మాత్రమే మనము అవసరమైతే లాప్రోస్కోపీ చేయాల్సి వస్తుంది, లేదా ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ ద్వారా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. బట్ కేవలం కొంతమందికి మాత్రమే అంతదాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ శాతం సింపుల్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్తోనే మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోగలం. సో అసలు ట్రీట్మెంట్ ఏది లేకుండా పీసీఓడికి అసలు ప్రెగ్నెన్సీయే రాదా అంటే, వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది పీసీఓడి సమస్య ఉన్నా లేట్గా ఓవ్యులేషన్ జరిగినప్పుడు ఆ టైంకి బై ఛాన్స్ హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం స్టిల్ వాళ్ళకి న్యాచురల్గా ఉంటుంది. కాకపోతే ప్రెగ్నెన్సీ రావడానికి న్యాచురల్గా ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. పూర్తిగా అవకాశమే లేదు అని కాదు, కానీ రెగ్యులర్గా సైకిల్స్ వచ్చే వాళ్ళతో పోలిస్తే పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం న్యాచురల్గా కొంచెం ఛాన్సెస్ అయితే తక్కువే. థ్యాంక్ యూ.